నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ తాళపల్లిలో ఇసుక రీచ్ను శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇసుక ట్రాక్టర్ను నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నస్పూర్ పట్టణ ప్రజలకు ఇసుక ఇబ్బందులు లేకుండా సమీప గోదావరి నదిలో రీచ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటు ధరలకు ఇసుక లభిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఉచితంగా ఇసుక అందించడం జరుగుతుందని చెప్పారు. పారదర్శకంగా ఇసుక రవాణా కొనసాగుతుందని, ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి జగన్మోహన్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శివాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఇంకా 15 రోజుల లోపల ఇందిరమ్మ ఇల్లు ఫైనల్ అవుతున్నాయి కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఇసుక ఉచితంగా ఇస్తాం. ఉచితంగా అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి, అంటే ఇసుకకు ఛార్జీలు లేకుండా ఇస్తామని చెప్పడం. దానికోసం వర్షాకాలమైన ఇబ్బంది పడి ఇసుక రీచ్ ఓపెన్ చేయాలి. దీంతోపాటు ఎవరైతే వేరే వాళ్ళు కూడా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారు బయటికి పోయి ఇసుక వేలకు వేల అవుతుంది, ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఇక్కడ ఓపెన్ చేయడం. ఈ మెయిన్ రోడ్ గీతల పక్క అంతా 1450 రూపాయలు అవుతుంది, 1850 రూపాయలు అవుతుంది. సరే ఇక్కడ నస్పూర్ వరకే ఇక్కడికి వెళ్ళి తీస్తారు, ఎందుకంటే మంచిర్యాల కోసం ఎంపీలు ఉన్నది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ మాత్రం 2 రేట్లు ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పనులకు కూడా, ప్రభుత్వ వర్క్లు ఏమన్నా కూడా వాటికి కూడా ఉచిత ఇసుక మొత్తం డిఎంపీ చేసి క్యాలిడేట్ ఎంత సీన్ చెప్పి దాని ప్రకారం చేసి ప్రభుత్వ పనులు ఏవైనా కానీ డిఎంపీ కానీ ఏ పనులైనా ప్రభుత్వ పనులకు ఇసుక కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లల్లో కానీ ఎక్కడ కూడా ప్రతి దాంట్లో వాళ్ళ పాత్ర కానీ వాళ్ళు చేపట్టేయాలి. ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి సరైన గుర్తింపు ఉంటుంది, సరైన న్యాయం చేస్తున్నారు. భద్రతా నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు తమ కోసం 1000 కళ్ళతో ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అధిక వేగంతోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, లైసెన్సులు లేకుండా వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సిఐ ట్రాఫిక్ సత్యనారాయణ, సిఐలు ప్రమోద్రావు, ఆకుల అశోక్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ఆర్టీఓకి చెప్తాను, ఆర్టీఓ పంపించాలి బండ్లని. ఆర్టీఓ పంపిన తర్వాత ఎవరికి ఇన్సూరెన్స్ ఉండదు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండదు, తుప్పు పట్టుకోవాలి బండ్లు. భయం లేదు, ఫస్ట్ అవగాహన ఉంది, అందరికీ తెలుసు. రాంగ్ సైడ్ పోతే యాక్సిడెంట్లు అవుతుంది, మనుషులు చేస్తారు, మేము చేస్తాం, అవతలను చదువుతాం. మర్డర్కి దీనికి ఏమైనా తేడా ఉందా? రోడ్ యాక్సిడెంట్స్ మర్డర్కి తేడా ఉందా? ఉన్నదానే? మర్డర్లు ఏమవుతుంది? మనిషి ఏమవుతుంది? ప్రాణం పోతుంది. యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. మర్డర్లో చనిపోయిన వ్యక్తి కుటుంబము రోడ్డు మీదకి వస్తుంది. నేను ఒక ట్రాక్టర్ ర్యాష్గా డ్రైవ్ చేస్తే ఒక పిల్లోడు చనిపోయాడు, 23 సంవత్సరాల పిల్లోడు, యువకుడు. వాడికి చిన్న పాప ఉంది. వాడు చేసిన నేరం ఏం తెలుసా? కుటుంబ సాధన కోసము పాల వ్యాపారం చేస్తాడు. పొద్దున్నట్టు ఇల్లు పాల కలెక్షన్ తీసుకొచ్చి మంచిర్యాల వేస్తాడు. వాడిని ఒక దుర్మార్గుడు ట్రాక్టర్ డ్రైవరు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వచ్చి హిట్ చేస్తే స్పాట్లో చనిపోయాడు. ఇది మర్డర్ కేసు పెట్టొద్దా? పెట్టాలా పెట్టొద్దా? ఎందుకు క్షమించాలి? మీరు రోడ్డు నియమాలు పాటించకపోతే మిమ్మల్ని ఎందుకు క్షమించాలి? మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాలి? ఇక్కడ ఎర్ర టెండర్ నిలబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. మైనర్కు డ్రైవింగ్ ఇవ్వడం, సెలవులు వచ్చినాయని తల్లిని బతిలాడిందనో, తండ్రి మీద కోపంతోటో ప్రేమతోటో 2 లక్షల బండి 3 లక్షల బండ్లు కొనియడము, మీ పిల్లల జీవితాలను మీరే నాశనం చేస్తున్నారు. ఇంకొకటి పెద్దవాళ్ళు తెలిసి రాంగ్ సైడ్ పోతున్నారు. రాంగ్ సైడ్ ఎంత ప్రమాదం అంటే హైవే మీద చాలా ప్రమాదం. ఒక్క యాక్సిడెంట్కు 4 ప్రాణాలు 3 ప్రాణాలు పోతున్నాయి. ఈ సంవత్సరం మంచిర్యాల జిల్లాలో ఈ 4 నెలల్లోనే 47 మంది చనిపోయినారు. అంత యువకులు 25-30 సంవత్సరాల యువకులే. అన్నిటికి కారణం మనుషుల తప్పిదమే. ఇప్పుడు రోడ్లు బాగాలేవని కాదు, రోడ్లు బాగుండి ర్యాష్గా డ్రైవ్ చేయడం,
నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, తాగి డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ భయం లేదు. ఆ భయం ఎట్లా వస్తుందంటే ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినా, మైనర్ డ్రైవింగ్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, డ్రైంక్ డ్రైవింగ్ చేసినా, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినా బండ్లు సీజ్ చేస్తాము, ఆర్టీఓకు పంపిస్తాము. బండ్లు ఆర్టీఓకు పోతే ఏం జరుగుతుందో తెలుసు. కోర్టు ఫైను, కోర్టు పోయి జైలు పోవడమే కాకుండా ఖచ్చితంగా మీ బండి మాత్రం బయటికి రాదు. రహదారి భద్రతా నిబంధనలు అన్ని ప్రజల క్షేమం కోసము, ప్రజల ప్రాణాలని కాపాడడం కోసమే. వాటిని తూచా తప్పకుండా పాటించాల్సిందే. లేకపోతే మీ బండ్లు సీజ్ చేస్తాము. ఈ రోజు నుంచి కంటిన్యూషన్ డ్రైవ్ ఉంటుంది. మా ఆఫీసర్లందరికీ నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. సిపి గారు ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. చౌతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి గ్రామ చెరువులో పూడిక తీసి చెరువును పునరుద్ధరించాలని కోరుతూ మాజీ జడ్పీటీసీ ఎండి యాకూబ్ అలీ ఆధ్వర్యంలో రైతులు, మత్స్యకారులు మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి గ్రామ చెరువులో పూడిక తీసి చెరువును పునరుద్ధరణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ ఎండి యాకూబ్ అలీ ఆధ్వర్యంలో రైతులు, మత్స్యకారులు కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాకూబ్ అలీ మాట్లాడుతూ గతంలో అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీరు చెరువులో చేరేదని, ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం ఉపరితల గని ఏర్పాటు చేసి ఓసీ మట్టిని చెరువుకు అడ్డుగా పోయడంతో వర్షాకాలంలో ఆ మట్టి చెరువులోకి చేరి పూర్తిగా నిండడంతో నీరు లేకుండా పోయిందని వాపోయారు. వ్యవసాయమే జీవనాధారం, చేపల పెంపకమే ఉపాధిగా జీవనం సాగిస్తున్న వారి బ్రతుకులు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పశువుల దాహార్తిని తీర్చడానికి వీలు లేకుండా ఉన్న చెరువును నాశనానికి కారణమైన సింగరేణి యాజమాన్యంతో చర్చించి పూడిక పనులు చేపట్టి వర్షాకాలం వరకు రైతులకు, మత్స్యకారులకు అందుబాటులోకి తెచ్చే విధంగా కమిషనర్ చొరవ చూపాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రైతులు, మత్స్యకారులు గట్టయ్య, వెంకటస్వామి, నూనె శ్రీనివాస్, రవీందర్ బాబు, యాదగిరి పోషం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కేతన్పల్లి మున్సిపాలిటీలోని అమరావతి గ్రామం, ఈ అమరావతి చెరువు వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి కూడా చెరువు ఉంది. చెరువు క్రింద సాగు సుమారుగా 100 ఎకరాలు సాగు చేసుకుని తరతరాలుగా వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు ఉన్నారు. గత 15 సంవత్సరాల క్రితం సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ పనులు మొదలుపెట్టేటప్పుడు మేము పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, చెట్లు పెడతాం, అదేవిధంగా చుట్టుపక్కల ఎఫెక్టెడ్ ఏరియాలో, సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకు మంచినీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ అన్ని సదుపాయాలు కల్పిస్తామని మాట ఇచ్చి వారు మర్చిపోవడం జరుగుతూ ఉన్నది. గత 15 సంవత్సరాలు సింగరేణి నడిచింది. ఈ అమరావతి చెరువులోకి MK4 మ్యాగజిన్ నుండి వరద నీరు వచ్చి చెరువు నిండేది. ఓసీ తీయడం వల్ల ఆ మట్టిని, ఓసీ మట్టిని గుట్టలుగా వచ్చేటువంటి వాగుపై నీళ్లు రాకుండా పోయడం జరిగింది. అదే కాకుండా ఈ గత 5-6 సంవత్సరాల నుంచి ఈ మట్టి వేరైతే గుట్టలుగా ఓసీ మట్టి పోశారో అవి వర్షానికి కొట్టుకొచ్చి ఈ చెరువులో సుమారుగా 5 ఫీట్ల వరకు పూడిక పేరుకుపోయి ఉన్నది. ఈ చెరువుపై సుమారు 50 మంది రైతులు మరియు 75 మంది మత్స్యకారులు జీవనం కొనసాగిస్తున్నారు. ఇలా చేపల పెంపకం కూడా జరుగుతూ ఉండేది. రాను రాను ఈ పూడిక తీసిపోయి మొత్తం చెరువు అంతా ఎండిపోయింది. పూడిక తీయాల్సిన అవసరం ఉంది. సింగరేణి యాజమాన్యం ఈ పూడికను తీయమని ఎన్నిసార్లు చెప్పినా మేము చేస్తాం, టెండర్ పిలుస్తాం, అది చేస్తామని చెప్పి అన్ని చెప్తాను, కానీ ఇంకా పనులు మొదలు పెడతాం లేదు. ఇక 15 రోజుల్లో వర్షాకాలం వస్తే ఈ పూడిక కూడా తీయరాదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే సింగరేణి యాజమాన్యం ఈ పూడికను తీసేసి ఇక్కడి రైతులను, మత్స్యకారులను నీళ్లు విందే విధంగా చెరువులో చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఎండాకాలంలో ఇక్కడ ఉన్నటువంటి పశువుల బర్రెలు కానివ్వండి, ఆవులు కానీ, వాటికి గేదెలకు నీళ్లు తాగడానికి నీరు కూడా చెరువులు లేకుండా పోయింది. దయచేసి వెంటనే ఈ పనిని వర్షాకాలం
ఇంకా 15 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి వెంటనే ఈ చర్య ఈ పూడిక తీసి నీళ్లు నిలిచే విధంగా సహకరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైతులు, అమరావతి రైతులు, మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి మా తాతల తండ్రుల నుంచి చేసుకున్న వ్యవసాయము ఈ రోజు వరకు మంచిగా జరిగింది. ఈ 15 సంవత్సరాల నుంచి ఓసి కుప్పలు ఏదైతే వచ్చినాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు పూటిక తీసులేదు. ఎప్పుడు చెప్పినా తీస్తాం, ఇక తీస్తాం, అగ తీస్తాం అని తీసులేదు. ఈ సంవత్సరము ఒక పంట ఆల్రెడీ మొత్తం నీళ్లు తీసేసి ఈ మట్టి దీవని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇరిగేషన్ సారు చెప్తున్నాము, ఇటు సింగరేణి చెప్తున్నాము, ఎవరికి చెప్పినా చేస్తాం అని అడుగుతాను అంటారు కానీ చేసుడు లేదు. కాబట్టి ఇది వెంటనే చేపట్టి చేయాలని కోరుకుంటున్నాను. దీనికి ఒక సుదీర్ఘమైన ఒక పేరుంది. అలాంటి ఈ చెరువు సుమారు 100 ఎకరాలకు ఎక్కువ ఉన్న చెరువును ఈరోజు 20 ఎకరాల విస్తీర్ణంలోకి రావడం జరిగింది. అలానే గత 15 సంవత్సరాల కింద ఓసీ మైన్ స్టార్ట్ చేసిన సింగరేణి యాజమాన్యం ఇక్కడ రైతులకు 2 పంటలు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు నిండు గర్భిణిలాగా వాటర్ ఉండేటట్టు చేస్తామని ఆ రోజున్న జీఎం గారు తెలపడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఓసీ మట్టి ఈ చెరువులోనికి కొట్టుకొని వచ్చి ఇదొక ప్లే గ్రౌండ్ లాగా మారడం జరిగింది. సుమారు 4 మీటర్ల లోతుకు ఓసీ మట్టి అంతా చేరడం జరిగింది. గత 2023 సంవత్సరంలో ఆ రోజున జీఎం గారికి మా రైతులము, మత్స్యకారులము మేమంతా వెళ్ళి లెటర్ పెట్టడం జరిగింది. 2028లో లెటర్ పెట్టాము ఇది పూటిగా తీయమని చెప్పేసి. రీసెంట్గా 2025 2 నెలలు కూడా ఇప్పుడున్న జీఎం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఇరిగేషన్ వాళ్ళు ప్రాబ్లం చేస్తుందని చెప్పేసి జీఎం గారు మరియు అక్కడ ఉన్న సిబ్బంది మాకు తెలపడం జరిగింది. గత 3 నెలల నుండి ఈ పంటను మొత్తం ఈ రైతులతో మాట్లాడి ఈ పంట మీరు వేయకండి, మనం వాటర్ తీస్తేనే సింగరేణి యాజమాన్యం మనకి మట్టి తీస్తాట అని చెప్తే ఈ రైతులు మానవతా దృక్పథంతో ఈ వాటర్ను బయటికి తీసేసి గత 4 నెలల నుంచి వెళ్ళి ఈ చెరువును ఎండబెట్టడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ప్రతి వారం రోజులకు 10 రోజులకు ఒకసారి జీఎం గారిని, జీఎం సిబ్బందిని మేము కలవడం జరుగుతుంది. మీకు 15 రోజుల లోపల మీకు పూడిక తీస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సింగరేణి కార్పొరేట్కి పంపించాము. రేపు వస్తుంది, మాపు వస్తుంది అని చెప్తే అకాల వర్షాలు పడుతున్నాయి. అంతకుముందు 2023లో కూడా ఈ చెరువులో తీస్తానని చెప్తే అదే అకాల వర్షాలు పడి చెరువు నిండడం. ఇందులో మత్స్యకారులం చేపలు పట్టే సమయంలో నడుము భాగం లోతుకు వెళ్ళడం జరుగుతుంది. చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలా మేకలు కానీ, బర్రెలు కానీ, గుడ్లు కానీ ఎన్నో ఇండ్ల దిగబడి చనిపోవడం జరిగింది. దీన్ని వెంటనే సింగరేణి యాజమాన్యము మరియు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, ఇక్కడ ఉన్న ఎంపీ గారు చొరవ తీసుకొని, కలెక్టర్ గారు చొరవ తీసుకొని దీన్ని వెంటనే ఈ 15-20 రోజుల పూటిక తీస్తే మాత్రమే ఈ రైతులు రేపు పంట వేసుకున్నందుకు క్షేమంగా ఉంటుంది, మత్స్యకారులం చేపలు వస్తేందుకు క్షేమంగా ఉంటుంది. కాబట్టి యాజమాన్యం వెంటనే చొరవ తీసుకొని దీనిపై తొందరగా పూటిక తీపియాలని చెప్పేసి మా మత్స్యకారులము గ్రామ పెద్దలమందరం కలిసి మంచిర్యాల నగరపాలక సంస్థలో వ్యాపార ప్రాంతాల రహదారుల సుందరీకరణకు 78 కోట్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు వెల్లడించారు. వ్యాపారస్తులతో కలిసి మార్కెట్ చౌరస్తాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మార్కెట్ శ్రీనివాస్ టాకీస్ రోడ్, వాటర్ ట్యాంక్, వెంకటేశ్వర టాకీస్, శ్రీ విశ్వనాథ ఆలయం, కాలేజ్ రోడ్లలో సుందరీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. రహదారుల విస్తరణ, భూగర్భ మురికి కాలువలు, ఫుట్పాత్ నిర్మాణ పనులకు జూన్ మాసంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయం, దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను తొలగిస్తామన్నారు. తన ఇంటి ముందు నుంచి 2 టౌన్ అనుసంధానంగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం 2 నెలల్లో చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2027 లోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశానని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో పేదవారికి ఆధునిక వైద్య సేవలు అందిస్తానని భరోసా ఇచ్చారు. వారంలో ఐటీ పార్క్, వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాట్ల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. లేఅవుట్, భూమి కేటాయింపు ఎలా అనే అంశాలపై నిర్ణయం తీసుకొని సకల సౌకర్యాలతో వ్యాపారస్తులకు భూమి విక్రయించడం జరుగుతుందని అన్నారు. ఐటీ పార్కులో తాను కూడా అందులో కోడిగిడ్ల ఎగుమతి, మామిడి, ఇతర పండ్లు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముల్కల నుంచి గోదావరి నదిపై వంతెన నిర్మాణ ప్రక్రియ జరుగుతుందని, అలాగే ఐటీ పార్కు అనుసంధానంగా బసంత్ నగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిపారు. 9 నెలల నుంచి ఏదైతే కార్యక్రమాలు జరుగుతుంది
వాటి గురించి ఎవరికి తోచిన విధంగా మాట్లాడుకుంటూ పోతారు. హాస్పిటల్కి 50 కోట్లు వచ్చేది 300 కోట్లు అన్నారు. ఎట్లా అవుతుంది, ఎక్కడికి వెళ్ళి అవుతుంది అన్నారు. అప్పుడే చెప్పిన నేను 300 కోట్లు క్లియర్ చేశాను, 50 కోట్లు ఇయర్ బడ్జెట్లో పెట్టింది, మిగతా 50 క్రోర్స్ బడ్జెట్ తర్వాత వస్తుందని చెప్తే ఇప్పుడు అవుతుందా ఇవాళ కూడా మళ్ళీ కూడా చెప్తాను నేను. ఆ దినం నేను ఆయన బీజేపీ వాళ్ళు చెప్పిన దానికి ఛాలెంజ్ చేశాను. ఇవాళ కూడా వాళ్ళకు దమ్ము ధైర్యం అంటే నేను చేసే ఛాలెంజ్కు అదే దానికి కట్టుబడి నేను 2021 ఏప్రిల్ లోపల 2.5 సంవత్సరాలు ఓపెన్ చేస్తానని చెప్పిన దానికి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నా. 2027 ఏప్రిల్ 21 నాడు చెప్పిన నేను దమ్ము ధైర్యంకి ప్రూవ్ రెడీగాలని చెప్పాను. కూడా ఛాలెంజ్ చేస్తాను. నేను ఓపెన్ చేస్తే మొత్తం కాషాయ బట్టలు ఇచ్చేసి రాజకీయ పెట్టిపోతారా చిప్పు కూడా దమ్మంటారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది కొందరు నాయకులు అభివృద్ధి ఎక్కడ కనబడుతుందంటే అభివృద్ధి కనబడుతుందో నాకు ఓట్లు వేసిన ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనేం కాగితాలు తెచ్చి పాలాభిషేకం చేస్తాను, పని చేసినాకనే మాట్లాడుతాను. ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పనులు మొదలైన కనబడుతున్నాయి. హాస్పిటల్ది ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఇప్పటికైనా దమ్మంటే రమ్మని చెప్పండి, నేను రెడీ సిద్ధంగా. 2027 ఏప్రిల్ 21 డేట్ చెప్తున్నా. అప్పుడు చెప్పిన డేట్కి వెళ్ళాలి. నేను 6 నెలలు అయిపోయింది, 6 నెలలు పెంచలేదు, దానికే కట్టుకోవాలి. రెండోది మార్కెట్కు సంబంధించిన మటుకు వాళ్ళ ముఖాలకు 2-3 కోట్లు ఇచ్చిన పాపాన రోజు వరకు నేను చెప్పిన 78 కోట్లు శాంక్షన్ అయిపోయింది. జీవో కూడా భవిష్యత్తు రావాలి, కానీ సంబంధిత అధికారులు కొందరు మీటింగ్లో కానీ కొందరు 4-5 రోజులు జీవో వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది 78 కోట్లు. 37 కోట్లు అండర్గ్రౌండ్ కేబుల్ మన పవర్కు, 35 కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్లకు. ఏదైతే మార్కెట్ ఇక్కడ చేసినామో మొదలు అంత మెయిన్ మార్కెట్ పెట్టినాము. తర్వాత గోదావరి రోడ్ కూడా కలిపింది దాంతో ఇంకో 6 కోట్లు ఇచ్చి 78 కోట్లకు సీఎంగా సంతకమైంది, ప్రైవేట్ సర్టిఫికేట్ అయిపోయింది. జీవో సుమారు మ్యాక్సిమం 45 రూపాయలు కోటలు నిన్నే రావాలి. దాంట్లో ఆమె సెక్రటరీ గారు మీటింగ్ ఉండి లేట్ అయింది, అది కూడా క్లియర్ అయింది. ఏదైతే టెంపుల్ షట్టర్స్ గురించి చాలామంది సందేహాలు ఉండే, సార్ మా అందరూ కూడా కొట్టిండు, మాది ఇంక మాత్రం గుర్తులేదు. దానికి కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చి దాదాపు 15 రోజులు అయిపోయింది. హైకోర్టు లాస్ట్ వర్క్ డేట్ అనుకుంటే ఆర్డర్ వచ్చింది. అప్లోడ్ కాలే కానీ అడ్వకేట్ లెటర్ ఇస్తాం, మనం జీపీ లెటర్ ఇస్తాము. ఈ వారంలో అవి కూడా స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు మిగిలినవన్నీ దాని ఎంబడి అవన్నీ పోతాయి. ఎవరైతే నాది లేదు అనుకుంటే 30 గుంటలు కూడా ఇప్పుడు పాత బాగా లోపలికి కూడా చూసుకోవాలి. ఇప్పుడు రికార్డుకు ఉన్న ప్రకారం, రెడీ ఉన్న ప్రకారం 30 గుంటలు ఎక్కడికి వస్తా వాళ్ళు మండే నాడు ట్యూస్డే నాడు సర్వేలు మ్యాప్ పెట్టి మనం మార్క్ చేస్తారు, ఆ తర్వాత తీసేస్తాం. ఆ ముగ్గురం చివరిస్తే పక్క ఏదో టేలబీలో ఉందంటే వాళ్ళు ఏదో ఇది అనుకుంటే ఇవ్వలేనా కూడా ఏముండదు. రోడ్డు మీద కట్టుకున్నాడు ఇవ్వలేని తీసేసేది. దానికి కాంపెన్సేషన్ లేదు, నోటీసులు అవసరం లేదు, దేనికి అవసరం లేదు. చేసి జీవో ఈ వారం వస్తుంది. వారం అంటే 25 లోపల జీవో వస్తుంది. వచ్చినాక టెక్నికల్ శాంక్షన్ ఇదంతా ఒక 2 వారాలు పడుతుంది. 7th 8th టెండర్ అయితే జూన్ 30 తారీఖు వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి జూన్ ఎండింగ్ లేకపోతే జూలై 1st వీక్ వర్క్ కార్యక్రమం మొదలైతే కార్యక్రమం చేస్తున్నాను. నేను నా జీవితం ఇది వరకు ఒకసారి నోట్లోకి వెళ్ళి మాట చెప్పినాక ఇంకో తీసుకోకూడదు. దానికే కట్టుబడి చేస్తూ చెప్తే అయిపోయింది, కూలగొట్టిండు, పక్కకు వెండి కనబడతలేడు, ఈడ కనబడతలేడు, ఆడ కనబడతలేడు, మాట్లాడతలేడు, మార్కెట్ నుంచి పెట్టిండు, ఇవన్నీ మాట్లాడుతుండట. సరే నేను కూడా జవాబు చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాను. మిగతా కార్యక్రమంలో బిజీ ఉండడంతో మిగతా కార్యక్రమం నా కార్యక్రమం లేదు, అన్ని ఇక్కడ సంబంధించింది. మా ప్రస్థానం కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, ఇక ఇది కాక 6 లైన్ గురించి మాట్లాడిందట. నేను పెట్టిన దానికి మళ్ళీ చేసింది. ఆయన కొంచెం లెక్కలు చూసుకొని కాగితాలు చూసుకోమని చెప్పండి. కాగితాలు అనేది చదువు రాకపోతే మన నేనే వాళ్ళని ఇంగ్లీష్ చదివిన పంపిస్తాను, ప్రాబ్లం లేదు. ఆయన చేసిన 35 కోట్లది, మొన్న నేను చేసింది 18 కోట్లది. ఆయన 11% ఇస్తున్నాడు కాబట్టి 16 కోట్లకు రోడ్ వైడనింగ్ చేసినాం. ఇది కాకుండా 15 కోట్లు శ్రీనివాస గార్డెన్ దగ్గర బ్రిడ్జ్, తర్వాత ఇప్పుడు మన ఇక్కడ డీసీపీ ఆఫీస్ దగ్గర వచ్చిన బ్రిడ్జ్ ఉంది. 2 కలిపి ఇంకొక 15 కోట్లు 16 కోట్లు ప్లస్ 100 కోట్లు 163 కోట్లు లక్ష్మీ టాకీస్ కానించాలి.
ముందుకు పోయి లెఫ్ట్ సాయిబాబా టెంపుల్ నుంచి లక్ష్మీపేట రోడ్లోకి వస్తుంది 6 లైన్. అటుపక్క మన క్వారీ రోడ్ నుంచి వెళ్ళి అండాలమ్మ కాలు నుంచి వెళ్ళి స్కెచ్ మళ్ళీ ఆ పవర్ సీడ్ దగ్గర దీన్ని కలుపుతాం. ఇది 160 కోట్ల బ్రిడ్జిలు ఈ రోడ్లతో సహా. అది కూడా అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. యాక్చువల్ పని స్టార్ట్ అవుతుంది కానీ ఆయనకి వాట్స్లోకి వచ్చి ఇంకొక వారం 2 వేల తర్వాత వస్తే అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నేను చెప్పని చాలా ఉంది. కరకట పని స్టార్ట్ అయింది కదా, హాస్పిటల్ నడత అయిపోయింది, మహాప్రస్థానం అయిపోయింది, అంబేద్కర్ అయిపోయింది. ఇది స్టార్ట్ అవుతుంది, మన 6 లైన్ స్టార్ట్ అవుతుంది, బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక మిగిలింది వాళ్ళ లెక్క జీవలు తెచ్చి పాలాభిషేకం నాకు షో కాదు. కానీ మా ఇంటి ముందు ఏదైతే 2 టౌన్కు ఉన్నదో కనెక్షన్, అది కూడా అన్నీ ఇప్పుడు బాగుంది. సాయిబాబా సత్యనారాయణ హాజరు అవస్థిస్తే ఇంకో 2 నెలలు అది కూడా శాంక్షన్ తీసుకోవచ్చు. విద్యార్థులు చదువులతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యతలపై శిక్షణ తీసుకుంటే భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుందని సెక్టోరల్ ఆఫీసర్ యశోధర, కోర్సు డైరెక్టర్ మౌనిక తెలిపారు. నస్పూర్ కేజీబీలో నిర్వహించిన మంచిర్యాల జిల్లా స్థాయి సమ్మర్ క్యాంప్ ముగిసింది. ముగింపు సందర్భంగా శనివారం పాఠశాల సెక్టోరల్ ఆఫీసర్ యశోధర, కోర్స్ డైరెక్టర్ మౌనికలు సందర్శించారు. సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థినులకు సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవిలో నిర్వహించిన ఈ సమ్మర్ క్యాంపుకు జిల్లాలోని 18 కేజీబీల నుండి 170 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. సమ్మర్ క్యాంపులో అనేక నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పుస్తక పఠనం మాత్రమే చదువులకు ప్రామాణికం కాదని అనేక నైపుణ్యాలను గుర్తించి విద్యార్థులకు తగిన రీతిలో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. క్యాంపులో విద్యార్థులకు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాథ్స్, పెయింటింగ్, సంగీతం, యోగా తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, శిక్షణ పొందిన విద్యార్థులు రోజువారీగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. విద్యార్థులు శిక్షణ కాలంలో ప్రాక్టీస్ చేసిన అంశాలపై పలు ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతంలో 16 సరళి స్వరాలు, అన్నమయ్య కీర్తనలు, దేశభక్తి గీతాలను విద్యార్థులు ఆలపించారు. అనంతరం యోగాసనాలు చేసిన ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో శాంకరి, స్వర్ణలత, దివ్య, హేమలత, తిరుమల, రజిత, భవానీ, రోజా, శారద, కవిత, రోహిణి తదితరులు పాల్గొన్నారు. కేజీబీబీ నస్పూర్లో సమ్మర్ క్యాంప్ సంబంధించినటువంటి క్లోజింగ్ సెరమనీ ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. 3 తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. సమ్మర్ క్యాంపు ఈ రోజుతో ఎండ్ అవుతున్నాయి. నిజంగా చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవ డిఈఓ గారి ఆదేశాల మేరకు సమ్మర్ క్యాంపు కేజీబీబీ నస్పూర్లో నిర్వహించడం, అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంపుకు చాలా ఉత్సాహంగా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పాల్గొనడం జరిగింది. దాదాపుగా 170 మంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడం, అదేవిధంగా ఈ షార్ట్ పీరియడ్లోనే 15 రోజుల టైంలోనే అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క స్కిల్స్ బయటికి వచ్చాయి. పిల్లలకు చాలా చక్కగా నేర్పించారు ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్ కోఆర్డినేటరు మరియు అసిస్టెంట్ క్యాంప్ కోఆర్డినేటరు, అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు కూడా రిసోర్స్ పర్సన్స్ చాలా అద్భుతమైనటువంటి వాళ్ళకి స్కిల్స్ నేర్పించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకు చాలా ఎప్పుడు క్లాస్ రూమ్లో అకాడమిక్ సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ ఉంటాయి. కానీ సమ్మర్ క్యాంప్లో చాలా ఆట పాటలతో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆటలు నేర్పిస్తూ, అదేవిధంగా మ్యూజిక్, తర్వాత డ్యాన్స్, దాంతోపాటు చక్కగా పెయింటింగ్స్, దాంతోపాటు యోగా, తర్వాత స్పీడ్ మ్యాథ్స్, కంప్యూటర్స్, ఇంగ్లీష్ చాలా చక్కగా పిల్లలు అన్ని విషయాలు నేర్చుకున్నాడు 15 రోజుల్లోనే. చాలా ఆనందం అనిపించింది పిల్లల యొక్క ప్రగతి చూస్తే. చాలా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ అలాట్ చేసినటువంటి స్టాఫ్ అందరు కూడా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహించారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పటితో ఈ పిల్లల యొక్క
ప్రగతి ఆగిపోకుండా ఈ 15 రోజులు నేర్చుకున్నటువంటిది ఇక వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగాలు చాలా ఉంటాయి. ఇది కంటిన్యూ అయ్యి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా పిల్లలకు ఆశీస్సులు ఇస్తున్నాను. ఈ చక్కటి ప్రోగ్రాంలో అందరికీ అవకాశం కల్పించినటువంటి గౌరవ డిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్ అందరూ కూడా చాలా చక్కగా నిర్వహించారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. క్యాంపు మా కేజీబీవీ నస్పూర్ యందు కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా గౌరవనీయులైన డిఓ గారికి, సెక్టరల్ అధికారికి కృతజ్ఞతలు. అలాగే ఆర్పీస్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ క్యాంపును సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. పిల్లలు మా 18 కేజీబీవీల పిల్లలందరూ 170 మెంబర్స్ అందరూ కూడా ఈ క్యాంపును యూటిలైజ్ చేసుకొని సక్సెస్ చేయడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తల్లిదండ్రులకి. నస్పూర్ కేజీబీవీలో మరి సమ్మర్ క్యాంపు 3వ తారీఖు ప్రారంభం, కలెక్టర్ గారు డిఓ గారి చేతుల మీదుగా ప్రారంభమైన సమ్మర్ క్యాంపు ముగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా ఘనంగా, చాలా సంతోషంగా ఉంది. మా జిల్లా వ్యాప్తంగా 18 కేజీబీల నుంచి కూడా పిల్లలందరూ ఇక్కడ చేరి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళకున్న స్కిల్స్లో వాళ్ళు చాలా బిజీగా, చాలా స్కిల్ఫుల్గా తయారయ్యారు. పిల్లలందరికీ మరి నడిపించినటువంటి కోర్సు డైరెక్టర్ అండ్ సెక్టరల్ ఆఫీసర్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకొని సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉండి ఏముంది టీవీ చూడడము, తర్వాత తినడము, పడుకోవడము, చాలా టైం వేస్ట్ చేస్తూ సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి టీవీలకి అదైపోయి ఒక టైం దుర్వినియోగం నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి పిల్లలందరినీ ఒక చోట చేర్చి సమ్మర్ క్యాంప్లో ఉంచడం అనేది చాలా మంచి నిర్ణయం అని తెలియజేస్తున్నాను. మన కలెక్టర్ గారు తెలియజేసినట్టు 50 జిల్లా వ్యాప్తంగా 50 క్యాంపులలో పిల్లలు నేర్చుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం ఇది అని తెలియజేస్తున్నాను. పిల్లలందరూ ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ బిజీలో చక్కగా పాటలు, స్కిల్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, కంప్యూటర్, పెయింటింగ్, ఒక్కొక్క అమ్మాయి పెయింటింగ్ చూస్తుంటే చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వేసినట్టుగా మనం చూస్తున్నాము. సో పిల్లలందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఈ క్యాంపులో నేను ఒక సైన్స్ టీచర్ని మ్యూజిక్ టీచర్గా నన్ను డిఓ గారు పర్మిట్ చేయడం అనేది చాలా హ్యాపీ. సో సెక్టరల్ ఆఫీసర్ యశోధర గారికి, డిఓ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ సాంప్రదాయాన్ని మునుముందు కూడా మన ప్రభుత్వం మరి కొనసాగిస్తుందని నేను ఆశిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కంగ్రాచులేషన్స్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులను రద్దు చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పనిచేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కాలంలో అప్పటి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో ప్రారంభించిన ప్రారంభోత్సవం చేసినటువంటి ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను రద్దు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముందుకెళ్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో అన్ని అనుమతులు తీసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అంతర్గామ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే రద్దు చేయించి మంచిర్యాల ప్రజల కంటి తుడుపు చర్యగా లక్ష్మీ టాకీస్ నుంచి రంగపేట మీదుగా పాత మంచిర్యాల వరకు 6 వరుసల రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నాడని అన్నారు. మంచిర్యాల ప్రజల అంతర్గామ బ్రిడ్జ్ కలలు చేశాడని అన్నారు. అలాగే మహాప్రస్థానం నిర్మాణానికి గతంలో గోదావరి నది సమీపంలోనే భూమి తీసుకోవడం జరిగిందని, అప్పట్లో ప్రస్తుత ఎమ్మెల్యే గోదావరి నదిలో మహాప్రస్థానం నిర్మాణం ఏమిటంటే ప్రశ్నించాడని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాప్రస్థానం స్థలం కూడా నీటిలో మునిగిపోయినదే అని అన్నారు. ఇవన్నీ దివాకర్ రావు మీద వ్యక్తిగత కక్షతోటే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన తెలిపారు. వ్యక్తిగత కక్షలు, కుతంత్రాలు మానుకొని ప్రస్తుత ఎమ్మెల్యే మంచిర్యాల నియోజకవర్గ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మంచిర్యాల నుండి గెలిచిన ఎమ్మెల్యే మంచిర్యాల మీద ఉన్న కోపం అనుకోండి, దేశభావం అనుకోండి, ఆయన ఒంటెద్దు పోగడు అనుకోండి, మంచిర్యాల అభివృద్ధి కావద్దు. అందులో ముఖ్యంగా దివాకర్ రావు చేసిన పనిని నేను రద్దు చేయాలని ఒక దురాలోచన. అంటే సాధారణంగా ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. ఒకసారి ప్రజల నుంచి ఎలక్ట్ అయిన తర్వాత ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ప్రజలకు 100% కావాలనే దాన్ని రద్దు చేయడం అది మన మంచిర్యాల ఎమ్మెల్యేగా దక్కింది. ఈ 164 కోట్లు రద్దు చేసి దానికి బదులుగా రోడ్డు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఎంత ప్రాధాన్యత గల రోడ్డు. ఎక్కడికి పెట్టాడా రోడ్డు? 6 వరుసల రోడ్ అట. లక్ష్మీ టాకీస్ నుంచి రంగపేట వారి మీద బ్రిడ్జి గతంలో 13 కోట్లన్నర నేను మంజూరు చేశాను. అక్కడి నుంచి రంగపేట వరకు, రంగపేట నుంచి పాత మంచిర్యాల వరకు, రంగపేట నుంచి ఆండాల్ నగర్ వరకు
అందులో దీనిలో ప్రొసీడింగ్లు ఇచ్చారు. ఇది రద్దు చేసి 6/3/2025 6 వరుసల రోడ్ అట. ఈ బ్రిడ్జ్ ఏమో ప్రాధాన్యత గల బ్రిడ్జి క్యాన్సిల్ చేసి అక్కడ పెద్దగా గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది, ఏది హైవే వస్తుంది, అది ములకల కాంచి అక్కడ బొక్కలగా పోతుంది. అంత పెద్దగా ఆల్రెడీ పాత మంత్రాల నుంచి బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్ చేయడం జరిగింది. బ్రిడ్జి కోసం 13.5 కోట్లు మంజూరు చేశాం. ఆ బ్రిడ్జి కోసం ఇది 6 వరుసలు. మటమాడిగా ఆయన మాట్లాడితేనే 6 వరుసలు అంటారు. ఇవాళ పాత మంత్రాల నుంచి రసూలు పిల్లలు చేసిందో 4 వరుసల రోడ్ అయితే లక్ష్మీ టాయిస్ కాంచి అక్కడికి ఇదంతా 6 వరుసలట. లక్ష్మీ టాయిస్ కాంచి సూపర్గా బ్రహ్మాండంగా రోడ్ ఉంది, డివైడర్ ఉంది. అసలు లారీ కూడా భవిష్యత్తులో అటు నుంచి అడగపోతే ఇటు నుంచి ఇటపోతే అంటే ఈ ఆలోచన చెప్పండి. ఎమ్మెల్యే ఆలోచన దురాలోచన అవునా కాదని ఇవాళ మంచిల ప్రజలకు కాన్స్టిట్యూన్సీ జిల్లా ప్రజలు కూడా కోవడం జరుగుతుంది. ఇవాళ ఇది చర్చ కావాలి. దివాకర్ మీద కోపం ఉంటే మంచిల ప్రజలు ఏమన్నారే నీకు మంచిల ప్రజలు ఓటే లేదా అంటే 6 వరుసలు అనేది అవసరం లేదు. నువ్వు అవసరం పెట్టు, తప్పేలేదు. కానీ ఇది క్యాన్సిల్ చేసి ఎందుకు పెట్టినావు అంటే ప్రభుత్వం నువ్వు ఎమ్మెల్యే అనేది మాత్రాన ప్రభుత్వం నీ చేతులుంటే నీ ఇష్టారాజ్యమా? ఇది నేను ఇలా మంచాల ప్రజానీకానికి ఇది మంచాల గుండెకాయ లాంటిది. ఎంతో తిరిగితే ఎంతో ప్రయత్నం చేస్తే ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ బ్రిడ్జ్ ఇచ్చారు కాబట్టి ఇది నువ్వు రద్దు చేసినావు. ప్రజలకు కష్టంగా ఏనాడైనా ప్రజలు నీకు ఎప్పటికీ వ్యతిరేకంగా ఉంటారు, రాసి పెట్టుకో. నేను ప్రజలు మనవి చేస్తున్నా, నేను కోరుకుంటున్నా. ఇలాంటి ఎమ్మెల్యే రద్దు చేసిన ఎమ్మెల్యేకు మీరు ఏ రకంగా రేపు గుణపాఠం చెప్పాలని కూడా మరి సందర్భంలో గుర్తు చేస్తూ దీనికి ఆనాడు 164లో ఈ బ్రిడ్జు 35 కోట్లేమో మనం శ్రీనివాస్ గార్డెన్ నుంచి క్యాతపల్లి దాకా 35 కోట్లు పెట్టాం. ఈ రెండు కలిసి 199 మళ్ళీ దాని అవి రెండు క్యాన్సిల్ చేసి 199 జీవో తీసుకొచ్చిండే. ఈ జీవో తీసుకొచ్చి ఆనాడు అక్కడ ఫౌండేషన్ వేసినాం మేము. ఎక్కడ? శ్రీనివాస్ గార్డెన్ కదా. మళ్ళీ మొన్న ఇక్కడ ఫౌండేషన్ వేశాడు. మేము తీసుకొచ్చిన రోడ్డుకు దాని పేరు మార్చి దాన్ని ఒక జీవో మార్చి 199 కోట్లు చేసి మళ్ళీ ఫౌండేషన్ ఎట్లెత్తావా నువ్వు? మళ్ళీ ఎట్లెత్తావా అంటే ఇంత పూర్తిగా ప్రజలు 100% కోరుకునే బ్రిడ్జిని రద్దు చేశావు. ఇలా పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళ కోరికను నీకున్న అధికారం బట్టి నువ్వు అధికారుల చుట్టూ, ముఖ్యమంత్రి గారి చుట్టూ, ఉప ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నావు. నువ్వు క్యాన్సిల్ చేసినంత మాత్రాన 2028లో మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని ఇక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను గతంలో చెప్పాను, మళ్ళీ ఖచ్చితంగా ఈ బ్రిడ్జి మంచిర్యాల ప్రజల సౌకర్యార్థం చేసే బాధ్యత మాదన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల ఇసుక రీచ్ వద్ద హాజీపూర్ ఎస్ఐ స్వరూప్ రాజ్ ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్లను తనిఖీ చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల ఇసుక రీచ్ వద్ద హాజీపూర్ ఎస్ఐ స్వరూప్ రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్కు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని ట్రాక్టర్ డ్రైవర్లను గుర్తించి ట్రాక్టర్లను సీజ్ చేసి హాజీపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ట్రాక్టర్ యజమానులు తమ ట్రాక్టర్లకు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా ట్రాక్టర్ నడిపే ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం నేరమన్నారు. ట్రాక్టర్ నడిపే సమయంలో డ్రైవర్లు మద్యం సేవించరాదని, రోడ్డుపైకి ట్రాక్టర్ తీసుకొని వచ్చినప్పుడు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ఇతర వాహనదారులకు, బాటసార్లకు ఇబ్బందులు కలగకుండా ట్రాక్టర్ నడపాలని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ పోలీసులతో పాటు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్కల గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మన ఇసుక వాహనం శాండ్రిచ్ వద్ద పై అధికారుల ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ట్రాక్టర్ను ఆపి మా స్టేషన్ సిబ్బంది మొత్తం అందరం కూడా తనిఖీ చేసి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సు, వాళ్ళ ఇన్సూరెన్సు, వాళ్ళ ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఒకవేళ మైనర్ డ్రైవింగ్గా, ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగ్గా ఇవన్నీ కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా లైసెన్స్ లేనటువంటి దాదాపు 20 వెహికళ్ళు, లైసెన్స్ లేకుండా నడుపుతున్నటువంటి 20 ఇసుక వాహనాలను, ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. వాటిని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మన వేంపల్లి గారికి మేము సబ్మిట్ చేస్తాము. వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు. అదేవిధంగా మేము అందరూ ట్రాక్టర్ డ్రైవర్లకు కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.
మీరు జాగ్రత్తగా నడపండి, లైసెన్స్ లేని వాళ్ళకు వాహనం ఇవ్వకండి, మైనర్లకు కూడా వాహనాలు ఇవ్వకండి, ఎట్టి పరిస్థితులలో తాగి వాహనం నడపకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పద్ధతిగా నడుచుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించడంపై మందమరిలో మాల సంఘం నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాళేశ్వరం పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సభకు పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం, సభాస్థలి వద్ద ఫ్లెక్సీలపై ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫోటోలను పెట్టినందుకు నిరసనగా చెన్నూరు నియోజకవర్గ మాల సంఘం నాయకులు తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా మందమరి మార్కెట్ ఏరియా అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ మాల సంఘం నాయకులు సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మాల సంఘం అధ్యక్షులు శాంతం సుదర్శన్ మాట్లాడుతూ యువ నాయకుడు పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణను కాళేశ్వరం పుష్కరాల ప్రారంభోత్సవ సభకు ఆహ్వానించకపోవడం, ఫ్లెక్సీలపై ఫోటోలను వదిలించకపోవడం, వారినే కాకుండా దళితులను అవమానించినట్లు దీనికి నిరసనగానే మందమరి మార్కెట్ ఏరియాలో మాల సంఘం ఆధ్వర్యంలో దళితులంతా నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల సంఘం నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. బిడ్డలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాటం చేసినటువంటి మహానాయకులు కాకా వెంకటస్వామి గారు, మరి ఆనాడు ఆయన ఎంతో పోరాటం చేసినటువంటి, ఎంతో మంది కోసం ఇష్టపెట్టినటువంటి ఆయన కొడుకు అయినటువంటి మరి వివేక్ వెంకటస్వామి గారు, ఆయన మనవడైనటువంటి మరి వంశీకృష్ణ గారు, ఆయన అడుగుజాడలు నడుస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ఎన్నో దేశాలలో తిరుగుతూ ప్రజల కోసం ఇచ్చేస్తూ దేశవ్యాప్తంగా ఇండస్ట్రీస్ పెట్టి మరి నిరుద్యోగ సమస్య ఉన్నా కూడా మరి ప్రజలకు బ్రతకడానికి కష్టం ఉందని ఇండస్ట్రీస్ పెట్టి అలా అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ తీసుకొని వాళ్ళకు జీవనోపాధి కల్పించి వాళ్ళ భార్య పిల్లలను చదువుకునేటువంటి ఏర్పాటు చేసినటువంటి ఘనత వాళ్ళ కుటుంబం. అదొకటే కాదు, ఈనాడు మరి ఈ వంశీకృష్ణ గారిని ఎందుకు అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు, మరి దేనికోసం ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారిని కావచ్చు, మరి ముఖ్యమంత్రి గారే స్వయాన దగ్గర తీసుకొని కలుపుకోలుగా ఉన్నప్పుడు మరి పిఎస్సిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా వారు కూడా మరి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని దగ్గర తీసుకొని కలుపుకోలుగా ఉన్నప్పుడు నీకేం కళ్ళమంటాము దళిత బిడ్డనా? మరి అట్లంటే మా దృష్టిలో మేము అనుకుంటున్నాం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు లేకపోతే దళిత బిడ్డని ధిక్కరిస్తున్నారా? మరి వాళ్ళ ఎదుగుదలను చూసి ధిక్కరిస్తున్నారా? ప్రజల్లో వాళ్ళ స్పందన చూసి మీరు ధిక్కరిస్తున్నారా? ఓర్వలే. కానీ మాకు దళితులుగా ఎంతో బాధపడుతున్నాం, కుమిలిపోతా ఉన్నాం. ఎందుకంటే తెలియని వారు గుళ్ళకి వచ్చిరని మొన్న కూడా రీసెంట్ ఒక కొట్టడం జరిగింది. మరి అలాంటి దౌర్జన్యం, మరి దోపిడీ, మరి దళితులను ఎవరైనా ఈ విధంగా హింసించక ఎందుకు ఉండరు? వీళ్ళే చేయంగా, రాజకీయ నాయకులు చేయంగా, తెలిసిన వాళ్ళు చేయంగా, తెలియని వాళ్ళు కూడా చేస్తారు కదా. అందుకే దళితులం అణిసివేయబడుతున్నాం. ఇప్పటికైనా దళితులకు మరి మంచి మెరుగైన నడిపించి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ముందుండి నడిపిస్తూ మరి ఆ రాజ్యాంగానికి అనుగుణంగా అందరం సమానం అనే విధంగా మరి ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీని మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ మరి పిసిసి అధ్యక్షుడు కానీ కోరుకుంటూ మరి అదేవిధంగా కంపల్సరీ నిన్న ఏదైతే కాళేశ్వరంలో జరిగిందో మరి గౌరవ మరి ఎంపీ గారికి అవమానం, మరి అదేవిధంగా పక్కకున్న చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మా దళిత ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ పిలవనందుకు కంపల్సరీ వారి చేత శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గనిలో గల మైసమ్మ ఆలయంలో అమ్మవారికి గడప ప్రతిష్టాపన ఆభరణ అలంకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ సతీమణి మాలతి, జిఎం శ్రీనివాస్, గని మేనేజర్ తిరుపతి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రెస్పెక్టెడ్ అవర్ డైరెక్టర్ ఆపరేషన్స్ గారు, మాలతి గారు, మన ఏరియా అధికారులు గౌరవనీయులు శ్రీనివాస్ గారు, మేడం శ్రీనివాస్ శ్రీరామ్ కుమార్ గారు, మరియు మన ఆర్కెస్ట్రా కుటుంబ సభ్యులు, ఏఐటీసీ గ్రామ సెక్రటరీ పాఠశాల గారు, అందరూ మన ఆర్కెస్ట్రా అందరికీ ఈరోజు మనం అమ్మవారికి గడప చూడడం చేయించుకున్నాం. ఇది అందరి గట్టి చెప్పాల మధ్య మనం గవర్నమెంట్ దీనికి అంటే మన వాళ్ళు చేద్దామని సంకల్పంతో ఆ రోజు అమ్మవారికి అన్నీ తయారు చేయించుకున్నాం. గడప మిగిలిందంటే దానికి అందరూ సహకరించాల్సిందిగా మనం అందరం అనుకుని హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రామకృష్ణపురం విజయ గణపతి దేవాలయంలోని హనుమాన్ ఆలయంలో పూజారి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభయ ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని స్థానిక విజయ గణపతి దేవాలయంలో
హనుమాన్ ఆలయంలో పూజారి సతీష్ శర్మ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని యజ్ఞశాలలో నిర్వహించిన మహాయజ్ఞంలో హనుమాన్ మాలదారులు పాల్గొన్నారు. పట్టణంలోని భక్తులు ఆయురారోగ్యాలతో సుఖజీవనం సాగించాలని, స్వామివారి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.